హాయ్ ఆల్, ఐమ్ డాక్టర్ పవిత్ర రెడ్డి, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఇవాళ పేషెంట్ ఏంటంటే షీస్ 39 years ఆఫ్ ఏజ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్. సో ఈ పేషెంట్కి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ అ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ అండ్ ఆల్సో కంప్లైంట్స్ ఆఫ్ ఇచ్చింగ్ అనేది కూడా ఉంది. దెన్ లాంగ్ లాస్టింగ్ కేసెస్లో ఏంటంటే ఇలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అండ్ ఇచ్చింగ్ ఉంది, ఫాల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉంది అన్నప్పుడు మీకు ఎప్పుడైతే ఉందో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. వాళ్ళు ఏంటంటే ప్యాప్స్మియర్ అనేది తీస్తారు, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది, ఇన్ఫ్లమేటరీస్ ఉన్నాయా. సో ఇట్స్ బెటర్ ఫర్ యూ టు కన్సల్ట్ అనమాట. వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ కంప్లైంట్, బట్ ఏంటంటే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు ట్రీట్ ఇట్. అంతేకాని ఇలా ప్రొలాంగ్ చేసుకోకండి. అండ్ ఇట్స్ నాట్ అండ్ చెప్పుకోకుండా ఉండాల్సిన ఏమీ అవసరం లేదు. బట్ ఏంటంటే ఇట్స్ ఎ కామన్ థింగ్. కాకపోతే ఏంటంటే కొంచెం కాషన్గా ఉండండి. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్ ఇట్. ఓకేనా? మీకు ఎప్పుడైతే అలా ఎక్కువ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఇరిటబుల్ కానీ లేకపోతే ఫాల్స్ మెయినింగ్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఫర్ ద ట్రీట్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.